హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్వేత మహి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా ఉండే ఎంతో రుచికరమైన బూందీ తయారీ విధానం తెలుసుకుందాం. దానికోసం ఒక బౌల్ని తీసుకుని అందులో స్ట్రైనర్ని ఉంచి 1 కప్పు శనగపిండి, రుచికి తగినంత సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, మనం తీసుకున్న శనగపిండిని చక్కగా జల్లించుకోవాలండి. అలా జల్లించుకోవడం వల్ల పిండి అనేది స్మూత్గా ఉంటుంది. వాటర్ అనేవి కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. అలా కలుపుకోవడం వలన గడ్డలుగా లేకుండా ఉంటుంది. బ్యాటర్ అనేది మృదువుగా ఉంటుంది. కన్సిస్టెన్సీ అనేది మనకి వీడియోలో చూపించిన విధంగా ఉండాలి అండి. మనం బూందీని వేయించుకోవడానికి ఒక బాండీ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వాలండి. హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక డ్రాప్ వేసి చూడండి. ఈ విధంగా పైకి వస్తే మనకి ఆయిల్ బాగా హీట్ అయినట్టండి. మనం బూందీ దూచుకోవడానికి బూందీ గరిటెని యూజ్ చేసుకోవాలండి. నా దగ్గర బూందీ గరిటె లేదు, అందుకని నేను వెజ్జల గరిటెని యూజ్ చేస్తున్నాను. మీరు మీ దగ్గర ఉన్న దాంతో యూజ్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ని కొంచెం వేసుకుంటూ బూందీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల బూందీ అనేది గుల్లగా క్రిస్పీగా వస్తుంది. బూందీ కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసేసుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం వేరుశనగ గుళ్ళని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం జీడిపప్పు, కొంచెం కరివేపాకు, స్పైసీకి తగినంత కారం, కొంచెం సాల్ట్ అన్నీ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో క్రిస్పీగా ఉండే బూందీ రెడీ. Thanks for watching. Please like, share and subscribe.